బీఆర్ఎస్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు దానికన్నా ముందు ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి. దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేశారు. దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత కష్టపడి ఇన్ని లాఠీ ఛార్జీలు ఇన్ని తిని మేము డీటైన్ అయ్యి స్టూడెంట్స్ డీటైన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మేము ఏం చేస్తాం? మేము బయటకు వెళ్తాం కదా, ఇంత సపోర్ట్ కావాలి మాకు, ఇంత నడుస్తుంది క్యాంపస్లో, ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి. మేము ఎన్జిఓస్ని కన్సల్ట్ అయినాం, సివిల్ సొసైటీ వాళ్ళని. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఫైల్ అయింది? లాంగ్ బ్యాక్ ఫైల్ అయింది. దాని హియరింగ్ ఎప్పుడు ఉంది? 7th March ఉంది. దానిలోపే వీళ్ళు స్ట్రాటజిక్గా ఉగాది రోజు ఈద్ రోజు సండే అసలు ఎవరు లేనప్పుడు చూస్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడు అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు ఎవరేం చేస్తున్నారని. అంటే మీడియాకు లోపలికి అలౌ లేదు, లోపల లాఠీ చార్జ్ జరిగిందని అంటున్నారు. నిజంగా లాఠీ చార్జ్ వీడియోలు చూపించమంటారా? ఇది లాఠీ చార్జ్ వీడియో ఇందాకనే తీసినాము. గంట ముందు అయిన లాఠీ చార్జ్ వీడియో. ఇప్పుడు ఆ ప్లేస్ కి మమ్మల్ని అట్లీస్ట్ పోయి చూడనిస్తలేరు. చూడడానికి వెళ్తేనే లాఠీ చార్జ్ చేసినారు. వాళ్ళ 400 ఎకరాలు అది అంటున్నారు. ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ఎంబీఏ డిపార్ట్మెంట్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాసులకు వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. సెమిస్టర్ ఐడి కార్డ్స్ తీసుకొని మొత్తం ఫోన్లు లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సమంజసం? మూడు డిపార్ట్మెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ ఫోన్లు లాక్కొని వాళ్ళ పై నుండి వీడియో టెర్రస్ మీద నుండి జూమింగ్ చేసి వీడియో తీస్తున్నారని అదంతా చేస్తున్నారు. 400 మంది పైగా ఉన్నారు అక్కడే ఓన్లీ అక్కడే. నిజంగానే లాఠీ ఇవాళ టీచర్స్ అసోసియేషన్ కూడా మాతో సాలిడారిటీగా స్టూడెంట్స్తో కలిపి ప్రొటెస్ట్ చేయడానికి అక్కడ వరకు వస్తే ప్రొఫెసర్స్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాతో స్టూడెంట్స్తో కలిపి పోరాడదాం అనుకున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేమందరం మార్చ్ చేసుకుంటూ ఈస్ట్ క్యాంపస్ వరకు వెళ్ళినాం. మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ వరకు వెళ్తే కూడా లాఠీ చార్జ్ చేశారు. గంట ముందు ఇవాళ అయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఆ 400 acres ఏదైతే మీ యూనివర్సిటీకి సంబంధం లేదు, అదేవిధంగా పొలిటికల్ పుట్టనక్కలు ఉన్నాయి తప్ప అక్కడ జింకల్ లాంటి మూగజీవులు లేవని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి. ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఎన్ని పీకాక్ లేక్, బఫెల్లో లేక్, మష్రూమ్ రాక్ అవి 2 బిలియన్ ఇయర్స్ రేటెడ్ అయినవి. ఇవన్నీ బయోడైవర్సిటీ హాట్స్పాట్. నేను 5 years క్యాంపస్లో, నాది 5th year. నేను ఎన్ని జింకల్ని చూసా, ఎన్ని జంతువుల్ని చూసా. 200+ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి. అవన్నీ ఇగ్నోర్ చేసి అసలు ఫారెస్ట్ ల్యాండ్ అని డెమార్కేట్ చేయకుండా అదేదో బంజర్ భూమి అది అసలు ఏం లేదు అని అంటే ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియాలో జింకల వాయిస్ క్రియేటెడ్ వాయిస్, జింకల వాయిస్ ఏదైతే వచ్చిందో నెమల వాయిస్ కానీ కల్లారా చూస్తున్నది. ఇన్ని రోజులు చూసింది. ఆ రోజు ఉగాది రోజు ఏదైతే మొత్తం డిస్ట్రక్షన్ బుల్డోజర్లు తీసుకొచ్చారో అవి వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవన్నీ ఇటు డిపార్ట్మెంట్స్ వైపు ఇటు మిగిలిన క్యాంపస్ వైపు వస్తున్నాయి. ఆ వీడియోస్ మాకు ఇట్లా ఫేక్గా చేయాల్సిన అవసరం మాకేముంటుంది? మాకు తెలీదా మా క్యాంపస్లో ఏముంటుందో? ఫేక్ పొలిటికల్ లీడర్సే ఉంటే ఫస్ట్ నుండి అక్కడ నుండే రావాల్సింది కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దానికన్నా ముందు ఫైల్ అయింది. కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళే ముందు కన్నా ఫైల్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాని హియరింగ్ 7th ఉన్నా కూడా అసలు లీగల్గా అయితే రావడానికి వీల్లేదు. ఇప్పుడు వాయిస్లు ఎవరైతే రేస్ చేస్తున్నారో ఇదంతా ఆపండి, బయోడైవర్సిటీ ఆయనే అన్నాడు కదా, మాకే నామకే ఏక్ పేడ్ లగాతే, ఆయన అన్ని చెప్పి ఇదా చేసేది. ఇన్ని చెట్లు ఏంటి? పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు పనిచేయని గవర్నమెంటే పగలు రాత్రి 50 బుల్డోజర్లు వచ్చి మొత్తం ఆల్మోస్ట్ 50% అటు సైడ్ ఉన్న ల్యాండ్ క్లియర్ చేసేసినాయి. ఎక్కడికి వెళ్తాయి పక్షులు ఇవన్నీ? ఎందుకంటే ఆ రోజు మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బ్లేటెంట్గా అంతమంది పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఈడ్చుకొని వెళ్ళారు స్టూడెంట్స్ని. అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళారు మొత్తం.